కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగిన తప్పులను సరిచేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను ఏపీకి బీఆర్ఎస్ సర్కార్ తాకట్టు పెట్టిందని ఆరోపించారు. ఢిల్లీ పర్యటన పేరుతో ఎలాంటి దుబారా చేయడం లేదని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి అసెంబ్లీలో సమాధానమిచ్చారు రేవంత్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో లోపాలెత్తి చూపారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు కేసీఆర్ హయాంలోనే అన్యాయం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటి ఏపీ సీఎం జగన్ తో కలిసి ఒప్పందం కుదుర్చుకొని రైతులకు మరణ శాసనం రాశారని విమర్శించారు. పోతిరెడ్డిపాడు ముచ్చుమరి నుంచి ఏపీకి నీరు తరలించకపోతే ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ హక్కులను ఏపీకి కేసీఆర్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభలో సమాధానం ఇచ్చారు రేవంత్. 2 టీఎంసీలను 1 టీఎంసీకి తగ్గించి శ్రీశైలంకు తరలించడం వల్ల ఈ రోజు ప్రాజెక్టులు కట్టిన నీళ్లు తీసుకోలేని పరిస్థితి మనకు దాపురించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పచేసి తమకు అప్పగించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పులు చెల్లించేందుకు తాము మళ్లీ అప్పు చేయాల్సి వస్తోందని చెప్పారు. 2023-25 వరకు 1,58,000 కోట్ల అప్పు తెచ్చామని, అందులో కేసీఆర్ చేసిన అప్పులు 88,000 కోట్లు చెల్లించామని తెలిపారు. మిత్తి కింద మరో 64,768 కోట్లు చెల్లించామన్నారు. తెలంగాణ అప్పు 7 లక్షల కోట్లకు చేరిందన్నారు రేవంత్ రెడ్డి. 1/12/2023 నుంచి 28/2/2025 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష. ఇందులో చంద్రశేఖరరావు గారు చేసి పెట్టిన అప్పుకి మేము చెల్లించింది అసలేమో 88,591 కోట్లు, మిత్తి 64,768 కోట్లు, మొత్తం కలిపి సరాసరి 1,53,359 కోట్లు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి 15 నెలల్లో మేము చెల్లించినాం అధ్యక్ష. కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు దావతులు ఇచ్చే వాళ్లే బీఆర్ఎస్ పార్టీ దోస్తులన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ సభలో ఉండి వారి అనుభవంతో సూచనలు ఇస్తే అభ్యంతరం లేదన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పుకుంటున్న వాళ్లు 10 ఏళ్లలో ఉద్యోగాలను భర్తీ చేయలేదని ప్రశ్నించారు. దేశ చరిత్రలోనే ఏడాదిలోనే 57,924 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ సర్కార్ది అన్నారు రేవంత్ రెడ్డి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా నేను సవాలు విసురుతున్న అధ్యక్ష తమ ద్వారా ప్రతిపక్ష పార్టీకి. మొదటి సంవత్సరంలో 57,924 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంటే ఏ రాష్ట్రమైనా సరే ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నెన్స్ ఉన్న రాష్ట్రాలు కూడా ఇవ్వలేకపోయినాయి. మన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 తర్వాత ఈనాటి వరకు ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన చరిత్ర మాది అధ్యక్ష. కేంద్రంతో రిలేషన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా సొంత ఖర్చుతో వెళ్లానని చెప్పారు. గతంలో మొక్కు కేసీఆర్ది, ఖర్చు ప్రభుత్వానిదన్నారు. తాను చేసిన దుబారా ఖర్చుపై లెక్కలు తీయాలని సవాల్ చేశారు సీఎం రేవంత్. ఈ రోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని, దేశ ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది, మీకు లేకపోవచ్చు. నరేంద్ర మోడీ గారిని కలిసి, రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడికి వస్తేనే బాటిల్ నెక్ అవుతుంది. రాజీవ్ రహదారి నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి వస్తే ట్రాఫిక్ అంతా అక్కడ జామ్ అవుతుంది, మీరు ఇవ్వాల్సిందే అనుమతి అని వాళ్ళని అడిగితే రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకొని 160 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు తెలంగాణ రాష్ట్రానికి చేసినప్పుడు నేను అభినందించొద్దు అధ్యక్ష రాజ్నాథ్ సింగ్ గారిని. మీలాగా దుబారా చేయలే. ఏడికి పోయినా దేవుడికి మొక్కుతే గవర్నమెంట్ పైసలు ఇస్తాం, మొక్కుడేమో ఈయన, పైసలేమో గవర్నమెంట్వి. ఏడికి పోయినా ఆయన చార్టెడ్ ఫ్లైట్లలో పోయి నేనేమన్నట్లు దుబారా చేసిన అధ్యక్ష లెక్క తీద్దాం. కాంగ్రెస్ సర్కార్పై సోషల్ మీడియాలో చెత్త పోస్టులు పెడుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వంతో పాటు తన కుటుంబంపై ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పోస్టులు పెట్టేవారిని చట్టపరిధిలో శిక్షిస్తామన్నారు. పదవుల కోసం ఆత్మ గౌరవాన్ని చంపుకోనని తేల్చి చెప్పారు. పేడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు కడితే మీకు దుఃఖం వస్తుంది. రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్న మేము విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? నేను చెప్పదలుచుకున్న హద్దు దాటితే, మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. మూసీ ప్రక్షాళనను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండలిలో ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ఎన్ని రోజులు మురికిలో ఉండాలని ప్రశ్నించారు.
గోదావరి నీటిని మూసీ నదిలో కలుపుతామన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మారుస్తామని తెలిపారు. సిగ్గు ఉండాలి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి అని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తామని నేను అడుగుతున్నా అధ్యక్ష. కాలుష్యం వల్ల మేము బలైపోతున్నాము, కానీ ఇక్కడ నుంచి ఎక్కడికి వలస పోలేము, బతకలేము అని బాధ చెప్పినప్పుడు దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద లేదా అధ్యక్ష? ఈరోజు కష్టం అని చెప్పి గోదావరి నదీ జలాలను తీసుకొచ్చి మూసీ నదిలో ఈశా నదిలో కలిపి నదుల అనుసంధానం చేసి బాపు ఘాట్ దగ్గర గాంధీ సరోవరాన్ని నిర్మించి మద్దతు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా సహాయాన్ని అందించమని అడుగుతుంటే ప్రతిపక్షంగా మాకు అండగా నిలబడి మూసీ ప్రక్షాళన చేసుకోవడానికి ఉండాలన్నా మేము అడ్డుకుంటాం, మూసీలకు ఎట్లొస్తారో చూస్తాం. అంటే ఎన్ని రోజులు మూసీ మురికిలో మనం బతకాలి అధ్యక్ష? గత బీఆర్ఎస్ సర్కార్పై తీవ్ర విమర్శలు, కేసీఆర్ పాలనలో లోపాలు ఎత్తి చూపుతూ ఉభయ సభల్లో ప్రసంగించారు సీఎం రేవంత్. ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు.